హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి రీసెంట్‌గా అయితే అండి నేను టెంపుల్ డిజైన్ బ్లౌజ్ అనేది పెట్టాను కదండీ కటింగ్ అంతా. సో, మరి ఆరి వర్క్ అయితే ఫినిష్ అయిపోయిందండి. సో, మరి వర్క్ అయ్యాక ఏ విధంగా ఆ టెంపుల్ డిజైన్ అనేది స్టిచ్చింగ్ వీడియో ఇప్పుడు మనం చూద్దామండి. సో, మొత్తానికైతే అండి ఇలాంటి బ్లౌజ్‌కి నేను చెప్పిన డిజైన్ మీరు వేశారంటే చాలా బావుంటుంది. సో, మరి బిగినర్స్ అయినా సరే అండి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మరి ఒక్కసారి వర్క్ చూద్దాం ఫస్ట్ మనము. సో, అప్పర్ పార్ట్ అయితే అండి ఈ విధంగా నేను ఆరి వర్క్ అనేది వేశాను కదా! దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్‌లో ఉంది. సో, ఇప్పుడు మనము లైనింగ్ పీస్ అది కట్ చేసుకొని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాము. హ్యాండ్స్‌కి కూడా అండి నేను ఈ విధంగా హెవీ వర్క్ అనేది వేసుకున్నాను. ఎల్బో హైట్‌కి లే ఈ హ్యాండ్స్ అనేది నేను స్టిచ్ చేయబోతున్నానండి. సో, మరి అప్పర్ పార్ట్ ఏ విధంగా ఉందో దానికి తగినట్టు మనము ఈ లైనింగ్ పీస్ అనేది కూడా కట్ చేసుకోవాలి. అయితే అండి అప్పర్ పార్ట్ కన్నా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్‌ట్రా అయితే మనం తీసుకోవాలి. ఆల్రెడీ నేను మెయిన్ ఫ్యాబ్రిక్‌లో కూడా 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకొనే నేను వర్క్ అనేది వేశాను. సో, ముందుగా అయితే అండి మనము లైనింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా రివర్స్‌లో పెట్టుకొని కింద టెంపుల్ డిజైన్‌ని మాత్రం స్టిచ్ చేసుకోవాలండి. ఇక పైనున్న రౌండ్ డిజైన్‌ని తర్వాత మనం క్రాస్ పీస్‌తో స్టిచ్ అనేది చేసుకోవాలి. సో, స్టిచ్ చేశాకైతే అండి ఈ విధంగా రివర్స్ చేశామంటే మనకి నీట్‌గా డిజైన్ అనేది వస్తుంది. ఇక పైనైతే అండి నేను క్రాస్ పీస్ సేమ్ కలర్ బదులు నేనిక్కడ రెడ్ కలర్ పైపింగ్ లాగా వేసుకున్నానండి. సో, అందుకే నేను ఈ విధంగా రెడ్ కలర్ పీస్ తీసుకొని డైరెక్ట్‌గా సన్నటి పైపింగ్ లాగా కుట్టేసుకున్నాను. లేదంటే మీరు సేమ్ క్లాత్‌తో కూడా క్రాస్ పీస్ తీసుకొని లైనింగ్ పీస్‌ని తీసుకొని మనము పైనైతే కుట్టుకోవచ్చు. ఇక కింద పార్ట్ ఉంటుంది కదండీ! కింద పార్ట్‌కి మనము ఇక్కడ బోర్డర్ అనేది యూజ్ చేస్తున్నాం కదా! ఈ బోర్డర్ మీద నేను ఈ థ్రెడ్ పైపింగ్ అనేది తీసుకొని ముందుగా అయితే అండి నేను బోర్డర్ మీద పెట్టి కుట్టేసుకున్నాను. ఇక ఆ తర్వాత దాని మీద లైనింగ్ అనేది పెట్టుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి ఈ థ్రెడ్ పైపింగ్ అనేది లోపలికెళ్ళిపోతుంది కదండీ! ఇన్విజిబుల్ పైపింగ్ లాగా మనకి చివరికి రెడీ అవుతుంది. దానికోసం నేను ఈ విధంగా పెట్టుకున్నానండి. ఇది చాలా సులువుగా మీరు కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా స్టిచ్ చేసామంటే మనకి బయట ఈ పైపింగ్ అంతా కనిపించకుండా నీట్‌గా ఫినిషింగ్ అనేది ఉంటుంది. చూస్తున్నారు కదండీ! ఇన్విజిబుల్ పైపింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కింద పార్ట్ కూడా రెడీ అయిపోయింది. కింద పార్ట్ అయితే అండి మనము ఎగ్జాక్ట్‌గా ఎంత కట్ చేసామో అంతే మనం తీసుకోవాలి. ఎక్స్‌ట్రా అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. పైన పార్ట్ మాత్రం 1 ఇంచ్ అనేది తీసుకుంటామండి. ఎందుకంటే స్టిచ్ కోసమని. ఈ 2 పార్ట్ అటాచ్ చేసినప్పుడు మనకి క్లాత్ కావాలి కాబట్టి పైన పార్ట్‌కి మాత్రం 1 ఇంచ్ ఎక్స్‌ట్రా అనేది తీసుకుంటాం. ఇప్పుడు మనకి 2 పార్ట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఏ విధంగా అటాచ్ చేసుకోవాలనేది చూద్దాం. సో, ఇక్కడ మీకు చెప్పాను కదండీ! ఒక 1 ఇంచ్ నేను ఎక్స్‌ట్రా తీసుకున్నానని. దాని మీద మనము ఈ కింద ఉన్న బోర్డర్ పార్ట్ పెట్టేసి స్టిచ్ చేసుకుంటామండి. అందుకే ఎక్స్‌ట్రా అనేది తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా అయితే అండి మనము కింద పార్ట్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని పిన్ అప్ అయితే చేసుకోవాలి. పిన్ అప్ చేసుకున్నాక ఒక్కసారి మనము మెజర్‌మెంట్ అంతా కరెక్ట్‌గా ఉందో లేదో చూడాలి. స్టార్టింగ్‌లో మనకి పేపర్ కటింగ్ ఏ విధంగా మెజర్‌మెంట్ ఉందో, లెంగ్త్ ఎంత ఉందో మొత్తం మనం మెజర్ చేసుకొని ఒకవేళ మీకు కొంచెం తగ్గినట్టుంటే మళ్ళీ మనం పర్ఫెక్ట్‌గా పెట్టుకొని పిన్ అప్ చేసుకున్నాకనే మనం కుట్టాలండి. లేదంటే బ్లౌజ్ అనేది మనకి తగ్గిపోతుంది. సో, అందుకే చివరగా మనము నీట్‌గా పర్ఫెక్ట్‌గా రావడానికి ఈ మెజర్‌మెంట్స్ అయితే మనం తీసుకోవాలండి. ఈ విధంగా పిన్ అప్ చేసుకొని మనము కుట్టుకున్నామంటే ఈ బోర్డర్ అనేది పక్కకు జరగకుండా స్ట్రెయిట్‌గా అయితే మనకి వచ్చేస్తుంది. ఇటువంటి టిప్స్ అన్నీ బిగినర్స్ పాటించారంటే మీరు చాలా సులువుగా మీరు డిజైనర్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మెజర్ చేస్తున్నాను చూడండి. మనకి 14 ఇంచెస్ కదండీ స్టార్టింగ్‌లో మనం తీసుకున్నాము. దీనికి సంబంధించిన పేపర్ కటింగ్ కూడా మన వీడియోలో అయితే ఉందండి. మీరు చూడొచ్చు ఛానల్‌లోకి వెళ్ళి. ఇక ఆరి వర్క్ వీడియో కూడా ఉందండి. అది కూడా మీరు చూడొచ్చు. సో, లెంగ్త్ అంతా మనకి పర్ఫెక్ట్‌గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను. ఇటువంటి టెంపుల్ డిజైన్ అయితే అండి మనకి ఈ సిల్క్ శారీస్ మీద వేసుకున్నామంటే చాలా అందంగా ఉంటుందండి. నేనిక ప్లెయిన్‌గా ఎందుకు వేసుకోవాలని చెప్పి నేను కాస్త ఆరి వర్క్ అనేది వేసుకున్నాను. ఇన్ కేస్ మీరు ప్లెయిన్‌గా కావాలంటే ప్లెయిన్‌గా కూడా సేమ్ నేను చెప్పిన మెజర్‌మెంట్స్‌తో కట్ చేసుకొని మీరు కుట్టుకోవచ్చండి. ఇక్కడైతే నేను మెజర్ చేస్తున్నా చూడండి. సైడ్‌లో ఆర్మ్ హోల్ దగ్గర ఎక్స్‌ట్రా క్లాత్ అయితే ఉందండి. స్టార్టింగ్ నేను కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టి కట్ చేశాను. సో, అదంతా మనం పర్ఫెక్ట్‌గా అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేశాక ఈ విధంగా నీట్‌గా మనకి పీస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే అండి పర్ఫెక్ట్ మెజర్‌మెంట్‌తో మనకి 2 పీసెస్ అనేవి పిన్ అప్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనము ఈ బోర్డర్ అనేది అటాచ్ చేసుకొని, కింద వేస్ట్ బెల్ట్ కూడా కుట్టుకొని, ఈ డాట్స్ కూడా కుట్టుకున్నామంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. చాలా చక్కగా వచ్చింది చూడండి. ఎంతో అందంగా ఉంది కదా! ఇక ఫ్రంట్ పార్ట్ కూడా నేను కాస్త వెరైటీగా అయితే కుట్టానండి. నార్మల్ రౌండ్ కాకుండా ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉంది కదండీ డిజైన్ అనేది. అది నేను వేసుకున్నాను. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇక దాంతో పాటి హ్యాండ్స్ గూడా హెవీ డిజైన్ వేసుకున్నాను కదండీ! అవన్నీ మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను సింపుల్‌గా.
చూస్తున్నారు కదండీ! ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా నేను స్టిచ్ చేసి పెట్టుకున్నాను. కట్ చేశాను కూడా. ఇక్కడ సైడ్‌కి ఈ విధంగా ఆర్క్ షేప్ లాగా వస్తుందండి. దీనికి సంబంధించిన బ్లౌజ్ వీడియో మన ఛానల్‌లో ఉందండి. పర్పుల్ కలర్ బ్లౌజ్ అనేది ఇదే ప్రకారంగా స్టిచ్ చేశాను. సో, ఇక్కడ హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి కదండీ! మొత్తం ఒకసారి మనం కుట్టాక బ్లౌజ్ ఎలా ఉందనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇక చూసారంటే అండి అటాచ్ చేసేసా నేను. ఫ్రంట్, బ్యాక్ మొత్తం హ్యాండ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. చాలా పర్ఫెక్ట్‌గా, నీట్‌గా అయితే అండి మనకి ఒక డిజైనర్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఇక ఫ్రంట్ పార్ట్ అయితే అండి నేను పెట్టిన విధంగా రౌండ్‌గా కాకుండా ఈ విధంగా కార్నర్‌కి ఆర్క్ లాగా పెట్టి వేసుకున్నారంటే అండి ఇటువంటి ఫ్రంట్ డిజైన్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉందండి. అందుకే నేను అదే ప్రిఫర్ చేశాను. మనం శారీ కట్టుకున్నప్పుడు కాస్త వెరైటీగా అయితే ఫ్రంట్ మనకి కనిపిస్తుంది. సో, ఇక్కడ ఇందాకైతే కొంచెమే కదండీ అక్కడ డిజైన్ అనేది వేశా నేను. పూర్తిగా అయితే ఫినిష్ చేశానండి. ఇక మిగతాదైతే శారీలోకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను అక్కడ వరకే వేసుకున్నాను. ఇక ఫ్రంట్ పార్ట్ కూడా చాలా చక్కగా మనకి రెడీ అయిపోయిందండి. శారీ కట్టుకున్నాక మీకు చూపిస్తానండి. సో, మరి దీనికి సంబంధించిన శారీ అయితే అండి రెడ్ కలర్‌ది అది కూడా మీకు చూపిస్తాను. సో, మనకి బ్లౌజ్ అయితే అండి రెడీ అయిపోయింది. చాలా చక్కగా మనకి డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి. సో, మరి మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ విధంగా పర్ఫెక్ట్‌గా కుట్టుకోవాలంటే నేను చెప్పిన టిప్స్ అన్నీ మీరు ఫాలో అయ్యారంటే చాలండి. మీకు బ్లౌజ్ కూడా రెడీ అయిపోతుంది. మరి మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.